ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదండీ! బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనేది. నేను కొంచెం మటుకు డిఫరెంట్‌గా అయితే ట్రై చేశాను. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా! ఇడ్లీ పిండి అలాగే ఉడకబెట్టుకొని ఒక ఎగ్ తీసేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 3 గరిటెల వరకు ఇడ్లీ పిండి వేసుకున్నాను. ఇడ్లీ పిండి వేసుకున్నాక ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక దాంట్లో ఉడకబెట్టుకున్న ఎగ్ వేసేసుకొని దాని పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కారం అలాగే గరం మసాలా వేసేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒక పక్క చక్కగా కుక్ అయిపోయాక ఒక 3-4 నిమిషాలైనా కుక్ చేసుకుంటే మనకి లోపల దాకా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. మనం ఇడ్లీ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే ఉందండి నిజంగా. తప్పకుండా మీరు కూడా ఇడ్లీ పిండితోని ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. మరి మీరు ట్రై చేయాలంటే ఫుల్ వీడియో కావాలి కదా! ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు వాచ్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్.